నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడకు అనుకోని రీతిలో ముంచెత్తిన వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మందికి ఇల్లంతా వరదతో నిండిపోయి ఇంట్లోని ఎలక్ట్రానిక్ సహా సాధారణ ఉపకరణాలు అన్నీ కూడా పాడైపోయాయి. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారు చాలా నష్టపోయారు కూడా. దీంతో వారిని ఆదుకునేందుకు చంద్రబాబు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి 25,000 పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా వివిధ రంగాల వారిని ఆదుకుంటామని మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దీంతో విజయవాడ బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక వరదలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి వరద తాకిడికి గురైన ప్రతి ఇంటికి 25,000 ఆర్థిక సాయం, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వారికి 10,000, చిరు వ్యాపారులకు 25,000 చొప్పున పరిహారం చంద్రబాబు ప్రకటించారు. బైక్స్ దెబ్బతింటే 3,000, ఆటోలు పాడైతే 10,000 ఇస్తామని ప్రకటించారు. పైగా బైక్ల ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి ఇప్పటికే 9,000కు పైగా క్లెయిమ్లు పరిష్కరించినట్లు చంద్రబాబు తెలిపారు. మరో 6,000 క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయని బాబు వివరించారు. ఇక నష్టపోయిన సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల్లో 40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వాటికి 1,00,000, ఇక 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి 1.5 లక్షలు ఇవ్వనున్నారు. కోళ్ల విషయంలో ఒక్కొక్క కోడికి 100, కోళ్ల ఫారం డ్యామేజ్ అయితే 5,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000, గొర్రెలకు 7,500, ఎడ్ల వంటి కోల్పోతే వారికి కొత్తవి అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక పంట నష్టపోయిన వారిలో 1 హెక్టారు పత్తికి 25,000, వేరుశెనగకు 15,000, హెక్టార్ ఫిషింగ్ ఫార్మ్ డీసిల్టేషన్ రెస్టిరేషన్ కూడా 15,000, పసుపు అరటికి 35,000, మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టార్కు 15,000 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోట్ వల పాక్షికంగా దెబ్బతింటే 9,000, పూర్తిగా దెబ్బతింటే 20,000 ఇస్తామని సీఎం వివరించారు. సెరికల్చర్కు 6,000, గేదెలకు 50,000, వరి ఎకరాకు 10,000, చెరకుకు 25,000 చొప్పున పరిహారం ఇస్తామని బాబు ప్రకటించారు. ఇక అంతకుముందు జగన్ హయాంలో ఏ విపత్తు వచ్చినా కూడా, ఏ సాయాన్నైనా కూడా ఇంత సవివరంగా ప్రకటించని సంగతి మనకు తెలిసిందే.